హరివర్ధన్ పెట్టిన కేసులన్నిటి నుంచి పురుషోత్తం తప్పించుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం మిథున అడ్డు తొలగించుకోవడం. మిథున అడ్డు తొలగించుకోవాలి అంటే దేవాని తన గ్రిప్‌లో పెట్టుకోవాలి అన్నట్టుగా దేవాతో ముందు మాట్లాడతాడు. బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు పురుషోత్తం. దేవా ఏమో నీకోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నా అన్నట్టు మాటిస్తాడు. దీన్నే అడ్డం పెట్టుకొని ఆ మిథునని శాశ్వతంగా దూరం చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మిథున దేవ వాళ్ళమ్మ శారదమ్మ వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన చీర చినిగిపోవడము, ఇంకా మార్చుకురాపో అమ్మ అని మిథున చెప్పడము. ఇంతలో ఎందుకులే అమ్మా ఈ మధ్యలో ఒక స్పెషల్ డే ఉంది. ఆ రోజు కొత్త చీర తీసుకుంటానులే అన్నట్టు చెప్తూ ఉంటే, స్పెషల్ డేనా ఏంటమ్మా అది అంటూ ఉంటే, మా పెళ్లి రోజు అని చెప్పగానే మిథున అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు మిథున అందరినీ కొంచెం ప్రభావితం చేస్తుందనమాట. అంటే సత్యంకి అలాగే శారదమ్మకి బట్టలు కొనేలాగా ప్రేరేపిస్తుంది. మిథునతో శారదమ్మ ఒకానొక సందర్భంలో చెప్పి ఉంటుంది. కనీసం ముగ్గురు కొడుకులున్నారు కానీ ఏ రోజు కూడా మా కోసం బట్టలు తెచ్చింది లేదు అని. అందుకని పెళ్లి రోజుకైనా బట్టలు తెప్పించేలాగా చూస్తుందనమాట. ముఖ్యంగా దేవాతో. దేవ ఏంటి రౌడీజం చేసి తీసుకొస్తే సత్యమూర్తి తీసుకోడు. అందుకని దేవాతో కష్టపడి పని చేసి బట్టలు తీసుకొచ్చేలాగా మిథున చేయబోతుందనమాట.